పోలా ఓయ్ 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 మంట మంట ఎక్కడేంటంటే కుడి కంటే ఎడవకంట ఒకటే మంట తట్టుకోలేకపోయా. ఒక నా కంట్లో లైట్ వేసానండి, కళ్ళు చెదిరిపోయానండి, కళ్ళు మంటలెక్కిపోతున్నాయి బాబోయ్. ఇంత పెద్ద లైట్ అండి బాబోయ్. నీ పర్మిషన్ లేకుండా నీ కళ్ళలో లైట్ వేసిన ఎదవేవాడు. ఎవరైతే మీ దగ్గరికి ఎందుకు వస్తాను సార్? మీరు కానిస్టేబులే సార్. మా కానిస్టేబుల్ ఏమయ్యా? అతని కళ్ళల్లో లైట్ వేసావా లేదా? అసలు ఏం జరిగిందంటే నో ఆన్సర్ టు ద పాయింట్. అతని కళ్ళలో లైట్ వేసావా లేదా? వేశాను సార్. వేశాను అని నేరస్తులు ఒప్పుకుంటే ఇంకోటి కేసు రాసేస్తాను. నీ అబ్బా, అసలు లైట్ ఎందుకు వేశారో తెలుసుకోకుండా కేసు రాస్తావా? వీడు ఒక ఇంటి తలుపులు బద్దలు కొడుతుంటే లైట్ వేశాను. అవునా? అది తర్వాత సంగతి సార్. అసలు నా కళ్ళలో లైట్ ఎందుకు వేసాడో దానికి కేసు రాయండి సార్. లాఠీ ఎత్తావా? చూడవయ్యా, అమాయకమైన మొహాన్ని చూడవయ్యా, గడిసిపోయిన పిల్ల ఎలా వణికిపోతున్నాడు. అతన్ని కొట్టడానికి చెయ్యలా వచ్చిందయ్యా? సార్ మీకోసం ఎవరు మూతి మనిషి వచ్చాడు. మూతి మనిషి? అవును సార్, మీతో అర్జెంట్ గా మాట్లాడాలి. వెళ్ళు. మూతి మనిషి అంటే ఎవరబ్బా? సరే చూద్దాం. నువ్వు ఏడవకయ్యా, నేనున్నాను కదా, నీకేం భయం లేదు. నేనున్నాను కదా నాన్న, ఏడవక. మా నాన్న కాదు. ఏమయ్యా, నేను లేకుండా చూసి వాడిని కొడితే నీ లాఠీ నీ ఒంటి మీద విరుగుద్ది. జాగ్రత్త. చిమితాయిచి పోలా అందుకు ఎందుకు ఏమైందన్నా? ఏమైందయ్యా? వీడు నన్ను వీర ఉతుకుడు ఉతికాడు. అతను నిన్ను ఉతికాడా? నువ్వే అతన్ని ఉతికావా? వీరలాగా లాఠీతో కొట్టాడు. ఏమయ్యా, నేను వెళ్తున్నప్పుడు ఏడుస్తూ ఇక్కడే కూర్చున్నాడా? నేను వచ్చేసరికి ఏడుస్తూ ఇక్కడే కూర్చున్నాడా? అతను నిన్ను లాఠీతో కొట్టాడంటే నమ్మే అంత పిచ్చి వాళ్ళ కనిపిస్తున్నానా? ఒక అమాయక పౌరుడి మీద లేనిపోని కేసులు బనాయించినందుకు నిన్ను వారం రోజులు సస్పెండ్ చేస్తున్నాను. అబ్బా ఎందుకు అనవసరంగా నాతో పెట్టుకోను. ఈసారి నా జోలికి వచ్చావంటే ఇదే స్టేషన్ లో ఇదే లాఠీతో పిచ్చి కొట్టుడు కొడతా. ఒక దొంగ ఖైదీల ముందు నన్ను వీరబాదులు బాధనమా? ఇంతకన్నా ఘోర పరాజయం ఎలా ఉంటుంది? పోలా పోలా ఇప్పుడెక్కడికి పోతావురా? పద స్టేషన్ కి. అందమైన అమ్మాయి నువ్వు నాతో రా. కొంచెం టోపీ తీస్తారా? యా, నన్ను నీతో రమ్మని పబ్లిక్ గా చెప్తావా? అందమైన అమ్మాయి నిన్ను నాతో రమ్మన్నది సరసానికి కాదు, సాక్ష్యానికి. సాక్ష్యం ఎప్పుడు వెళ్ళిపోయిందిరా? నాతో పెట్టుకోకరా. నన్ను స్టేషన్ తీసుకెళ్ళి నువ్వేం చేస్తావురా? తింగడం నీ మక్కలు ఇరగదంతా. పదరా స్టేషన్ కి. అంతేనా? అంతే. వెళ్ళాల్సిందేనా? వెళ్ళాల్సిందే. కొడతావా? మక్కలు అక్కడ చూడు, ఏముంది? ఆ రెడ్ షర్ట్ వాడు, రెడ్ షర్ట్ వాడు బ్లాక్ ప్యాంట్ వేసుకుని అక్కడ అమ్మాయి రేప్ చేస్తున్నాడు. అక్కడ రేప్ చేస్తున్నాడా? చేస్తున్నాడు రా. లేదురా. సరిగ్గా చూడు. ఎక్కడ? అడుగో అక్కడే. వాట్? పట్ట పగలు నట్ట నడిబజార్లో నీ చొక్కా కొట్టేశాడా? అవును సార్. సంచిలో ఉన్న చొక్కా కొట్టేశాడంటే అర్థం ఉంది. ఒంటి మీద ఉన్న చొక్కా కొట్టేశాడంటే ఖచ్చితంగా వాడెవడో గజదంగా అయి ఉండాలి. పాపం నా కొత్త చొక్కా పిచ్చి ముండ ఎక్కడుందో ఏం చేస్తుందో సార్. అవును, ఎక్కడుందో? ఇక్కడుంది సార్. సార్, ఈయనే సార్ ఆ చొక్కా కొట్టేసింది. ఏంట్రా, నేను నీ చొక్కా కొట్టేశానా? అవును సార్. ఏ విధమైన ఫ్లాష్ బ్యాక్ లేకుండానే ఈ కానిస్టేబుల్ గారు నా మీద పగబట్టారు సార్. మొన్న టైలెట్ ఆడుకుంటున్నప్పుడు నిన్న నా కళ్ళలో లైటు, ఇప్పుడేమో నా చొక్కా కాజేశాడు సార్. ఆయన ఆపండి సార్. దగ్గరకు వస్తే నా ప్యాంటు అండర్వేర్ కూడా లాగేసుకుంటాడు. ఏమయ్యా, కానిస్టేబుల్ వేయండి, ఇతను చొక్కా కొట్టేస్తావా? అబ్బబ్బబ్బబ్బో, నేను దొంగతనం చేయలేదు సార్. దొంగతనం చేయకపోతే ఇతని ఒంటి మీద ఉన్న చొక్కా నీ చేతిలోకి ఎలా వచ్చింది? ఇది సార్ మీకోసం మూతి మనిషి వచ్చాడు. అబ్బా,
అబ్బా వస్తున్నా. సార్ మీరు వెళ్ళకండి సార్, మీరు వెళ్తే వీడు నన్ను కొడతాడు. ఫు, సిగ్గులేదు. కానిస్టేబుల్ పోయింది స్టేషన్ లో కొడతాడని భయపడతావా? పైగా ఇతను ఎంత మాయకుడు, నోట్లో వేలు పెట్టినా కొరకలేడు. ఏం చేయమంటారు సార్? చూడు. సార్ మీ కాళ్ళకు దండం పెడతాను, మీరు వెళ్ళకండి సార్. మీరు వెళ్తే వాడు నన్ను కొడతాడు సార్. ఆ దెబ్బలు నేను It's all కాయలేదు, right. ఇదిగో దొంగలు, మా కానిస్టేబుల్ అతను కొడతాడేమో చూస్తుండండి. ఓ అలాగే. సార్. ఆహా, చూస్తూ ఉండడం ఏమిటి సార్? ఉమే. ఆవో. ఉమే. వద్దురా. ఉమే. ఉమే. వద్దురా. వద్దు. వద్దు. అబ్బా. అబ్బా. వద్దురా. వద్దురా. వీపు. వద్దురా. అబ్బా. అబ్బా. కింద పెడతారా? ఒరే, ఒరే. చెప్తానురా. అబ్బా. 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 అయ్యో. అయ్యో. అబ్బా. అబ్బా. ఆ. ఎందుకు ఏడుస్తున్నావయ్యా? సార్ మీరట్టు వెళ్ళగానే వీడు నన్ను వీరబాదులు బాదాడు సార్. ఎవరికో అతను నిన్ను కొట్టడం ఏమిటి? నేను చస్తేనమ్మను. ఏవి దెబ్బలు? కమ్ముకు దెబ్బలు కొట్టాడు సార్. కంకు దెబ్బలు పోలీసు వాళ్ళం మనం కొడతాం అంటే నువ్వే అతన్ని కొట్టి ఎదురు కంప్లైంట్ ఇస్తున్నావు అనమాట. అన్నట్టు నిన్ను చొక్కా దొంగతనం కేసులో బుక్ చేయాలి కదా. వదిలేండి సార్, నా చొక్కా నాకు దొరికింది కదండి. పాప అమాయకుడు, అతను వదిలేండి సార్. ఇంత మంచివాడి మీద కంప్లైంట్ చేయడానికి నీకు నోరెలా వచ్చిందయ్యా? ఇప్పుడు చూడండి సార్. అబ్బా. ఎప్పుడు చూసినా నాకు ఓలాగే కనిపిస్తాడు. అయ్యో Shut సార్. up! ఏరా, నన్ను పట్టుబట్టి జైల్లో పెట్టాలనుకున్నావు కదా, ఇంపాసిబుల్. ఈసారి నిన్ను పోలీస్ స్టేషన్ లో కాదురా, పబ్లిక్ గా పబ్లిక్ చేత పబ్లిక్ లోనే కొట్టిస్తాను. చాలా ఓలా ఓలా అగిపెట్టు ఓలా. వీడిని పట్టుకుంటే పోలీస్ స్టేషన్ లో నా మీద రివర్స్ కేసు పెడతాడు. పబ్లిక్ వీడిని పట్టుకునేలా చెయ్యాలి. దొంగ దొంగ రేయ్ ఆగరా, పొట్టినాయాలా ఆగు. దొంగ దొంగ ఆగరా, పొట్టి వెధవా. దొంగ 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 ఏరా, చెప్పానుగా పబ్లిక్ లో పబ్లిక్ చేత కొట్టిస్తానని. చెప్పింది చెప్పినట్టు అక్షరాలా చేశాను. నాతో పెట్టుకోకరా ప్లీజ్. ఈసారి సాక్ష్యంతో సహా పట్టుకొని నిన్ను జైల్లో పెట్టించకపోతే నేను కాదు. అబ్బా. రారా, ఈసారి వీడు దొంగతనం చేస్తుంటే రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నాను సార్. నేను నమ్మలేను. మీరు నమ్మరని ముందే ఊహించి ఏ షాపులో అయితే దొంగతనం చేశాడో ఆ షాపు ఓనర్ని సాక్ష్యంగా తీసుకొచ్చాను సార్. ఎవడు వాడు? ప్రవేశపెడతాను. మహారాజశ్రీ షాపు ఓనర్ గారు దయచేయండి. అబ్బా మూతిగాడు. నమస్కారం సార్. సార్, నేను గతంలో గుర్తులు చెప్పానే, అతన్ని పట్టుకొని అతని 10 రూపాయలు అతనికి ఇచ్చేశారా? అవన్నీ తర్వాత ముందు ఈ సంగతి చెప్పండి. ఇతను మీ షాప్ లో దొంగతనం చేశాడా? ఎవరు, దొంగ పోలీసా? పోలీసు దొంగతనం చేయడం ఏమిటయ్యా? ఇతను మీ షాప్ లో దొంగతనం చేశాడా? చేశాడు. ఇప్పుడేమంటారు సార్? బుక్ చేయండి, కేసు బుక్ చేసే. పోరా పో. కేసు బుక్ అయిన తర్వాత చెప్తారండి పని. సెల్లో పెట్టిన చిత్త కొడతాను, మక్కలు ఇరగ కొడతాను, జాయింట్లు విరిచేస్తాను, సంపేస్తానంతే. టెన్షన్ పడద్దు ప్లీజ్. కూర్చోండి. మీ షాప్ లో ఏమేమి పోయో చెప్పండి. రాసుకోండి. 8 బియ్యపు గింజలు. 8 బియ్యపు గింజలు, బియ్యం రైసు తింటామే. 8 బియ్యపు కింద పోవడం ఏంటే? అంతే, రాసుకోండి. నెక్స్ట్ 2 బస్తాల నూనె. 2 బస్తాలా? నూనె కొబ్బరి నూనె అండి, తలకి రాసుకుంటామే అది. నీకు మూతాడటం తప్ప మెదరాడుతున్నట్లేదు. నూనె డబ్బాల్లో ఉంటుంది, బస్తాల్లో కాదు. మా షాపులో ఉంటుంది, కావాలంటే వచ్చి చూసుకోండి. ముందు మీరు రాయండి. ఇంకా 5 లీటర్ల సబ్బులు, 2 పెసర గింజలు, 3 మిరప గింజలు, 4 కిలోల కొబ్బరికాయలు,
2 గంపల షాంపూ. మీ ఎస్ఐ గారు చాలా హ్యాపీగా ఉంటున్నారు, మళ్ళీ వస్తా. వీడికి మూతాడించడం ఒకటే అనుకున్నాను, మెదడు కూడా పనిచేస్తున్నట్లేదు. కిలోల్లో చెప్పాల్సిన లీటర్లలో, లీటర్లో చెప్పాల్సిన బస్తాల్లో, బస్తాల్లో చెప్పాల్సిన అంకెల్లో చెప్పి మెదడు తినేసాడు. దీన్ని బట్టి తమరికి ఏమర్థం అవుతుందండి అయ్యా? ఏమైనా అర్థం అవడానికి అసలు బుర్ర పనిచేసి వస్తే కదయ్యా. ఈ కానిస్టేబుల్ గారు నా మీద తప్పుడు కేసు బనాయించి దొంగ సాక్ష్యం తెచ్చి ఆ పిచ్చి వెధవ ముందు మిమ్మల్ని వెర్రి వెధవని, చచ్చు సన్నాసిని, వెర్రి వెంగళప్పని చేయడానికి ప్రయత్నం చేసినట్టు అనిపించడం లేదు? కనిపించడం లేదు. స్పష్టంగా కనిపిస్తుంటే ఎరా నన్ను ఫూల్ని చేస్తావురా? అబ్బో! ప్లీజ్ సార్, పాపం కొట్టకండి సార్, చాలా అమాయకుడు సార్. అబ్బో! ఈయన్ని కొడితే నేను తట్టుకోలేను సార్. సరే కొట్టను, కానీ నీ మీద తప్పుడు కేసు బనాయించినందుకు వాణ్ణి నువ్వే కొట్టు. నేను కొట్టు. నేనా? కొట్టరా? నేను కొట్టలేను మా సార్. నాన్న కదా కొట్టు. కొట్టలేను సార్. నువ్వు కొట్టరా? కొట్టలేను నువ్వు సార్. కొట్టగలవురా? ఆ. చంపు. తెలిసిందిగా నాతో పెట్టుకుంటే ఎలాంటి స్ట్రోక్ ఇవ్వగలను. ఇంకెప్పుడు నాతో పెట్టుకో, ఓకే? ఆల్ ది బెస్ట్.